అది శ్మశాన భస్మం పూసుకుంటాడు కదా, అది మనం అంటే శ్మశానం అన్న శ్మశాన శవం కాలిన వచ్చిన బూడిదన మనము అమంగళంగా మనం ఎందుకు అమంగళం అనుకుంటున్నాం అంటే మరణాన్ని మనం కోరుకోవట్లేదు కదా. ఎవరు కూడా మరణించాలని కోరుకోరు కదా. మరణాన్ని కోరుకోని వాడు దాని అమంగళం అనుకుంటాడు. కానీ శివుడికి సంబంధించినంత వరకు శివుడికి జన్మ మరణాలకు మధ్య తేడా తెలియదు లేదు. ఎందుకంటే ఆయన ద్వంద్వాలకు అతీతమైన వాడు, అద్వైతం అన్నమాట. అందుకే అద్వైతం అని మన ఆదిశంకరాచార్యులు కానీ వేదంలో కానీ అద్వైతం అని చెప్పింది. ఎందుకు అంటే శివతత్వం అంటేనే జన్మ మరణాలకు అతీతమైంది. శివుడికి ఒకరు జన్మిస్తే ఆనందం కలగడం కానీ ఇంకోరు మరణిస్తే దుఃఖం కలగడం కానీ ఏమి ఉండదు. ఆయన రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. కాబట్టి ఆయన చాలా మందికి ఒక అపోహ ఏంటంటే శివుడు ఎప్పుడు భస్మం రాసుకుంటాడు, శివుడు ఎప్పుడు మెడలో పాములు వేసుకుంటాడు, శివుడు ఎప్పుడు పుర్రెలు వేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ పార్వతీదేవితో కళ్యాణం జరిగినప్పుడు అక్కడ శివుడు ఎవరు? పెళ్లి కొడుకు, అంటే వరుడేమో అమ్మవారు పార్వతీదేవి, శివుడు వరుడు. పెళ్లి కొడుకు అక్కడ ఉన్నప్పుడు సకలాభరణాలతో ఉంటాడు. అక్కడ శివుడు అక్కడ ఉన్న శంకరుడు ఎవరైతే ఉంటారో మనకి ఒక క్వశ్చన్ గా ఉంది. అంటే శివుడు వచ్చి శివుడికి వైరాగ్యం ఉంటుంది అని చెప్తారు కదా, మళ్ళీ పెళ్లిళ్ళు సంసారం ఇది అనేది ఆయనకి విరుద్ధం కదా. అదే అంటున్నాను నేను ఇప్పుడు. సిద్ధాంతానికి విరుద్ధం కదా. శివతత్వాన్ని అర్థం చేసుకోవడంలో మనకు చాలా అవగాహన లోపం ఉంది. విష్ణుమూర్తి ఏదో పూర్తి సంసారి, ఆయన భార్య పిల్లలు లేదంటే సుఖాలు సంపదలు అన్ని ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. శివుడికి అవేవి లేవు. శివుడు వైరాగ్యంతో ఉంటాడు. వైరాగ్యం మనం అనుకుంటాం. అయితే నిజం కాదు. శివుడు వైరాగ్యంగా ఉంటాడు, అఘోరంగా ఉంటాడు, ఏ బట్టలు ధరించకుండా ఉంటాడు, ఏనుగు చర్మమే కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మెడలో పాములు ఉంటాయి. కానీ శివుడికి ఇంకో రూపం కూడా ఉంది. శివుడుకి 3 రూపాలు అంటే ప్రధానంగా 2 రూపాలు ఉంటాయి. ఘోర అఘోర రూపాలు ఉంటాయి. అఘోరము అంటేనేమో సర్వశుభాలనిచ్చే స్వరూపం. ఘోరము అంటేనేమో విలయం సృష్టిస్తూ దుఃఖాన్ని కలిగించేవాడు అన్నమాట. రుద్ర అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి మనం దుఃఖాన్ని తొలగించేవాడు, 2 శత్రువుల దుఃఖాన్ని కలిగించేవాడు అనే అర్థం కూడా ఉందన్నమాట. అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని ఏమంటారు, వాళ్ళని అంతం చేసి, అంటే వ్యక్తులుగా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక రాజ్యం మీద దండెత్తి వెళ్తున్నప్పుడు కూడా హరహర మహాదేవ అని చెప్పి యుద్ధాన్ని మొదలు పెట్టేవాడు. అంటే శత్రువుల మీద దండెత్తినప్పుడు శివుని స్మరించుకునేవాడు. కానీ ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేస్తూ తన మనసును తానే కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా శివుని ఆరాధించేవారు. మరి అప్పుడు వాళ్ళ శత్రువు ఎవరు? వాళ్ళ మనసులో ఉన్న కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా శత్రువులే అనమాట. కాబట్టి మన శరీరంలో మనసు లోపల ఉన్న శత్రువులు, బయట ఎక్కడో ఉన్న శత్రువులు. ఏ శత్రువుని జయించాలన్నా మనకి ఎవరి సహాయం కావాలి? రుద్రుడి సహాయం కావాలి. అప్పుడు శివుడినే మనం రుద్రుడు అంటున్నాం. అప్పుడు ఆయన రుద్రుడు ఎట్లుంటాడు? చేతిలో రుద్రం ఏం చెప్పి రుద్ర మంత్రాలు ఉంటాయి. శ్రీరుద్రంలో మనం అభిషేకం చేసేటప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తాం కదా. ఆ మంత్రాలు చదివేటప్పుడు అక్కడే మనకి ఏం చెప్తున్నాడంటే శివుడు ధనస్సు పట్టుకొని బాణం ఎక్కుపెట్టి ఉన్నాడని, శివుడు త్రిశూలం పట్టుకొని ఉన్నాడని ఇవన్నీ చెప్తున్నారు. ఈ ఆయుధాలు పట్టుకొని ఉగ్రస్వరూపంలో ఉన్న శివుడు ఎవరు అంటే మనకు ఏవైతే అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు ఉన్నారో వాళ్ళని తుదముట్టించడానికి వచ్చిన భీకర స్వరూపం. మరి అదే శివుడు ప్రశాంతంగా ఉంటే, పార్వతీదేవితో కలిసి కైలాసంలో ఉంటే అప్పుడు సర్వ ఆభరణాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది, వజ్రాల కిరీటం ఉంటుంది, నగలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు ఆయన శివుడు పార్వతీదేవితో కలిసినాడు కాబట్టి ఆయన గృహస్థు జీవితంలో ఉన్నవాడు కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటాడు. ఆయన అప్పుడు శివుడు అంటాం, శంకరుడు అంటాం. శివుడు అంటే మంగళకారకుడు అని, మనకు కలిగే శుభాలన్నీ మంగళ స్వరూపం అన్నమాట. ఒక మనిషికి పరీక్ష పాస్ అయ్యాడు, లేదంటే ఉద్యోగం వచ్చింది, లేదంటే పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టాడు, కొడుకు పుట్టాడు, మనవాడు పుట్టాడు, పెళ్ళి అయింది, లేదంటే ఒక గొప్ప అవార్డు వచ్చింది. ఇవన్నీ ఏంటి? మనిషి జీవితాల్లో శుభాలు. ఇవన్నీ శుభాలు ఎవరి ప్రసాదం? శివుడి ప్రసాదం. శివుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి శుభాలను ఇచ్చేవాడిని, మంగళాలను ఇచ్చేవాడిని ఏమంటారు? శివుడు అంటే. అదే మనకు ఆనందం కలిగింది, మనం ఒక ఆహారం తింటేనో, లేకపోతే బంగారం కొనుక్కుంటేనో, బట్టలు కొనుక్కుంటేనో, లేదంటే ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తేనో, ఏమి కోరుకోకుండా, అప్పుడు మనకు ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని ఏమంటారు? శంకర స్వరూపం అంట. శంకరుడిని ఆనందం ఇచ్చేవాడు శంకరుడు, మంగళం కలిగించేవాడు శివుడు, అట్లా దుఃఖాన్ని తొలగించేవాడు రుద్రుడు.
కాబట్టి శివుడిని అఘోర రూపంలో ఘోర రూపంలో రెండు రకాలుగా పూజించవచ్చని వేదం చెప్తుంది అనమాట. శివుడు భీకరంగా ఉంటాడు, శివుడు ప్రశాంతంగా కూడా ఉంటాడు. శివుడు అంశమే హనుమంతుడు. హనుమంతుడిని తీసుకుంటే కూడా హనుమంతుడు రాముడి ముందు ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులు తెలిసి తెలియక మధ్య తప్పు కూడా వేస్తున్నారు. రాముడి ముందు ఉన్న హనుమంతుడి తోక ఎప్పుడు పైకి ఉండదు. కంచి స్వామి వారు కూడా చెప్తారు ఒకసారి, తోక కిందికి ఉండాలి. తోక పైకి ఉంది అంటే ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని అర్థం, ఎదుటి వాడి మీద దాడి చేస్తాడని అర్థం. అందుకని రాముడి ముందర ఉన్నప్పుడు, సీతారాముల ముందర, లక్ష్మణుడి ముందర ఉన్నప్పుడు హనుమంతుడి తోక పైకి ఉండదు. కానీ అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు ఏం చేసిండు? లంక మొత్తం తగలబెట్టి వచ్చిండు. శివుడు అన్న అంశలే హనుమంతుడు కూడా. అంటే హనుమంతుడు లంకను దహించినప్పుడు ఎవరు అంటే రుద్రావతారం. అదే రాముడి ముందర ఉన్నప్పుడు శివుడు లేదంటే శంకరుడు లాంటి వాడు అనమాట. అంటే రెండు రకాల ఇది ఉంటాయి, రెండు రకాల యాంగిల్స్ ఉంటాయి, రెండు రకాల వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ప్రశాంతంగా ఉంటాడు, ఇంకోసారి సీరియస్గా ఉంటాడు. అన్ని విధాలుగా పూజించుకోగలిగే దేవుడు శివుడు అనమాట. అంటే మన క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు సంసారంలోకి వచ్చిందంటే, శివుడు ఏది చేసినా మన కోసం కదా. శివుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనం పెళ్లి కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు అని చూపించడానికి ఒకటి. సీతారాములు ఎట్లయితే ఆదర్శమో శివపార్వతులు కూడా మనకు ఆ విధంగా చూపించడానికి. రెండోది ఏంటంటే, అసలు శివుడు పార్వతి మధ్య జరిగిన పెళ్లి మన సాధారణ మానవుల పెళ్లిలాగా చూడదు. ఎందుకు అంటే, మనం ఒక చీకటి గదిలో దీపం వెలిగించినాం, క్యాండిల్ వెలిగించినాం, ఏదో ఒకటి, లేదంటే లైట్ వేసినాం, వెంటనే ఏమవుతుంది? వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుతురు లైట్ నుంచి వచ్చేది, లైట్ నుంచి వచ్చింది, దీపం నుంచి వచ్చింది. ఇప్పుడు దీపము లైట్ వెలుతురు వేరు వేరా? దీపం వెలుతురు ఒకటే కదా. దీపం వెలిగిన వెంటనే వెలుతురు వస్తుంది కదా, మధ్యలో గ్యాప్ ఉంటుందా? దీపం వెలిగినాక 10 నిమిషాలకు వెలుతురు వస్తుందా? వస్తుంది కదా. అంటే ఆ రెండు విడదీయడానికి లేదు, అవకాశం లేదు కదా. శివపార్వతులు కూడా అంతే. శివుడు దీపం లాంటి వాడైతే ఆయన నుంచి విస్తరించే ఈ సృష్టి మొత్తం అమ్మవారు. మామూలు మనుషులు ఉన్నట్టుగా ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు పుట్టినారు, ఇట్లా అర్థం చేసుకోవాల్సింది కాదనమాట. శివుడు పరమాత్మ స్వరూపుడు, శివుడు ఎప్పుడూ ఉంటాడు. మరి ఆ శివుడిలోంచి ప్రకృతి, ఆ శివుడిలోంచి సృష్టి ఎందుకు వచ్చింది, మొదలైంది అంటే, ఎప్పుడైతే శివుడిలోంచి శక్తి విడుదలవుతుందో ఆ విడుదలైన శక్తిని సృష్టి రూపంలో మారుతుంది అనమాట. కాబట్టి అమ్మవారిని శివుడిని వేరువేరుగా చేయలేము. ఏంటి ఉదాహరణ? దీపాన్ని వెలుతురుని వేరు చేయలేము. దీపం ఉన్నంత కాలం వెలుతురు ఉంటది, వెలుతురు లేదు అంటే అర్థం దీపం లేదు అని అర్థం, అంటే దీపం వెలుగట్లేదు అని అర్థం. ఆ విధంగా శివుడి యొక్క శక్తి, శివుడి లోపల ఒక పవర్ ఉంది, ఆ పవర్ని మనం అమ్మవారు అంటాం.